ఒకప్పుడు సంప్రదాయ పంటలు పండించే రైతులు ప్రస్తుతం పండ్ల తోటలపై దృష్టి సారించారు. వ్యవసాయంలో పెరిగిన పెట్టుబడులు, మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రాకపోవడం, ఇటు కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. దీంతో మార్కెట్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని పండ్ల తోటల సాగును చేపడుతున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు. అక్కడితో ఆగకుండా అదనపు ఆదాయం కోసం ఈ ఏడాది అంతర పంటలుగా బంతిపూల సాగు చేపట్టి అధిక లాభాలు పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ బొప్పాయి తోటను చూడండి. మొత్తం 6 ఎకరాలు. 2022 డిసెంబర్లో 2 ఎకరాల్లో నాటగా మరో 4 ఎకరాల్లో 2023 నవంబర్లో నాటారు. 2022లో నాటిన 2 ఎకరాల తోట నుండి దిగుబడులు కోస్తూ ఉండగా గత ఏడాది నాటిన బొప్పాయిలో అంతర పంటగా బంతిని సాగు చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా ఆలూరు మండల కేంద్రానికి చెందిన రైతు జల్లాపురం అశోక్ రెడ్డి. రైతు అశోక్ రెడ్డి అందరిలాగే జొన్న, మొక్కజొన్న, సజ్జ, పసుపు, సోయాబీన్ లాంటి సంప్రదాయ వ్యవసాయం చేసేవారు. అయితే పెరుగుతున్న పెట్టుబడులకు తోడు దిగుబడులు తగ్గడం, మార్కెట్లో కూడా సరైన మద్దతు ధర లభించకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే 6 ఏళ్లుగా ప్రణాళికాబద్ధంగా బొప్పాయిని పండిస్తున్నారు. ఈసారి మహారాష్ట్రకు చెందిన కో-15 బొప్పాయి రకాన్ని 6 ఎకరాల్లో విడతల వారీగా నాటారు. ముందుగా నాటిన 2 ఎకరాల్లో బొప్పాయి నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. నాటిన 3వ నెల నుండి పూత వచ్చింది. 7వ నెల నుండి దిగుబడులు ప్రారంభమయ్యాయి. వచ్చిన దిగుబడిని ఢిల్లీ, బొంబాయి లాంటి ప్రాంతాల నుండి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మరో 4 ఎకరాల్లోని బొప్పాయిలో ఎకరంలో అశోక రకం బంతిపూల సాగును చేపట్టారు. పూల దిగుబడి కూడా వస్తూ ఉండడంతో రైతు ఒకే భూమిలో 2 పంటలపై అధిక లాభాలను పొందుతున్నారు. నేను ఈ బొప్పాయి సాగు చేయబట్టి గత ఒక 6 సంవత్సరాల నుంచి బొప్పాయి సాగు చేస్తున్నా. నేను ఇంతకుముందు చేసిన ఒక 2 టైమ్స్ వేరే సీడు తైవాన్ రెడ్ లేడీ పెట్టినుండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి కో-15 పెట్టిన. పంట నాకు ఇక ఎప్పుడు గిట్టుబాటుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు 2 ఎకరాల నుంచి 4 ఎకరాలు, 4 ఎకరాల నుంచి 6 ఎకరాలు ఎప్పుడు చేంజ్ చేసుకుంటూ పోతున్నా. దాంతోపాటు అంతర పంటగా కూడా ఈ సంవత్సరం బంతి పెట్టిన. ఇంతకుముందు కూడా సోయా పెట్టిన, వాటర్ మిలన్ పెట్టిన. నాకు బంతి ఈసారి కలిసి వచ్చింది. 1 ఎకరంలోనే పెట్టిన బంతి, ఒక 6,000 మొక్కలు తెచ్చి. అయితే దాంతోపాటు ఇప్పుడు 1 ఎకరంలో మామూలుగా ఒక 40 డేస్లో ఒక 2 లక్షల రూపాయలు అదనంగా ఆల్రెడీ ఇప్పటికి వచ్చేసింది. ఇంకా ఉంది, ఇంకో 10 క్వింటాళ్ళు, 40 క్వింటాళ్ళు ప్లస్ ఒక 50 క్వింటాల్లో బంతి వెళ్తుంది. అయితే ఈ బొప్పాయి వచ్చేసి ఏంటంటే కో-15 వెరైటీ. ఇది నేను పూణే నుంచి ₹14.50 మొక్క తెప్పించిన. 200 ప్లాంట్స్ పెట్టిన. నాకు ఇప్పటిదాకా ఒక 85-90 టన్నుల దాకా వచ్చింది. ఇంకో 30-35 టన్నుల దాకా వస్తుంది. ఈసారి రేట్ ఏంటంటే నాకు ఎప్పుడు కూడా కలిసి వచ్చింది, కానీ ఈసారి బాగా రేటు కలిసి వచ్చింది. ఒక టన్ను 15,000 నుంచి 28,000 దాకా కూడా నేను ఈ సంవత్సరం అమ్మిన. నాకు లోకల్గా కూడా చుట్టుపక్కల నుంచి వస్తారు. నాకు ఢిల్లీ, నాగ్పూర్ ఇది పెద్ద ఎత్తున పోయింది. ఇక మిగతాదంతా లోకల్ ఇక్కడికి వస్తారు, కొనుక్కపోతారు. ₹20, ₹25, ₹30 కేజీ ఇట్లా ఇస్తా. ఇక నాకు ఇది పంట బాగానే అనిపించింది. మనకు ₹5 ఉన్న వర్కౌట్ అవుతుంది. 60 టన్ను తీసిన ₹3,00,000. ఖర్చు చాలా తక్కువ, అంటే లేబర్తో ఖర్చు చాలా తక్కువ. నీరు మాత్రం అంటే 2 డేస్కి ఒకసారి ఇవ్వాలి వాటరు. ప్లస్ ఏంటంటే మనము డ్రిప్ ద్వారానే ఇస్తాము. నేనేంటంటే కొంచెం ఆర్గానిక్ టైపులనే పోతున్నా. వేస్ట్ డీకంపోజర్, బెల్లము వేస్ట్ డీకంపోజర్తో ఒక 200 లీటర్లల్లో ఒక 3-4 బ్యారెళ్ళల్లో ద్రావణం ఒక 10 రోజులకు తయారు చేసుకొని డ్రిప్ ద్వారా ఎకరంకి ఒక 200 లీటర్లు వదులుతా. దాంతోపాటు కొంచెం ఆర్గానిక్గా పెరుగు, దాంతో సల్ల ఏదన్నా స్ప్రే చేయడము, ఆర్గానిక్ టైపులు చేస్తున్నా. కాబట్టి మనకు అంత కెమికల్, అంతగానం పైకి కెమికల్ పడతాని ఎవరు కూడా అనుకోవద్దు. అది చాలా తప్పు. మన దగ్గరనే ఉన్న ద్రావణం అంతా మన దగ్గర, మనం తయారు చేసుకొని మనం చూసుకుంటే మన దగ్గరనే ఉంది. ఇప్పుడు చూసిన దానికి అంతగానం కెమికల్ లేదు. ఇంతగానం సైజు వచ్చిందంటే కూడా మహారాష్ట్రలో అంటే అవుతుంది ఇంతగానం సైజు ఎట్లా వచ్చింది అని. ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది. ఈ రైతు సాగు విధానానికి చుట్టుపక్కల గ్రామాల రైతులు ఆకర్షితులవుతున్నారు. తోట వద్దకు వచ్చి సాగు మెళకువలు, మార్కెటింగ్ గురించి తెలుసుకుంటున్నారు. భవిష్యత్తులో సంప్రదాయ పంటల స్థానంలో పండ్ల తోటలను సాగు చేస్తామని చెబుతున్నారు. 5-6 సంవత్సరాల నుంచి తన అందరిలాగా వరి, మొక్కజొన్న, పసుపు, సజ్జ ఇసుంటి పంటలు కాకుండా వాణిజ్య పంటలకు వెళ్ళి బొప్పాయి, బంతిపూలు, కర్బూజా, టమాటా, బీరకాయ ఇసుంటి ప్రత్యామ్నాయ పంటలు పండించి కొన్ని లక్షల ఆదాయం పొందుతున్నాడు. పాత పద్ధతులు కాకుండా కొత్త పద్ధతులలో, కొత్త విధానాలలో ఇది చేస్తూ డ్రిప్ ద్వారా అన్ని మందులు అందిస్తూ
మంచి దిగుబడి సాధిస్తున్నాడు. మేము కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలాంటి పంటలు వేసి మంచిగా లాభం ఆర్జించాలని అనుకుంటున్నాము. రైతులు కూడా అదే పాత పద్ధతి కాకుండా కొత్త రకంగా ఈ విధంగా వివిధ రకాల పంటలు చేసి మంచిగా లాభాలు పొందాలి. అదేవిధంగా ఈ వీళ్ళకి మల్చింగ్ కానీ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కూడా సబ్సిడీలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలి. అశోక్ రెడ్డి గారు పపాయి పంట బ్రహ్మాండంగా తీస్తున్నారని తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చిన ఇప్పుడే. పంట బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ కలుపు నివారణ కూడా బ్రహ్మాండంగా ఉంది. నేను ఇట్లాంటి పొలం ఎక్కడ చూడలేదు. నేను మహారాష్ట్రలో కూడా డిఫరెంట్ ప్లేసెస్ చూశాను, రాయలసీమలో కూడా చూశాను, కానీ ఎక్కడ ఇట్లాంటి ఇంప్రెసివ్ కల్టివేషన్ ఎక్కడ చూడలేదు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి రైతులను ప్రోత్సహించాలని నా యొక్క విజ్ఞప్తి. నేను కూడా ఇప్పుడు తొందరలో చేస్తాను, పపాయ వేయాలనుకుంటున్నాను. ఈ విధంగా పంట మార్పు చేస్తూ పోతేనే రైతులకు మేలు జరుగుతుంది, లాభం గడిస్తారు. 6 సంవత్సరాల నుంచి మేము పప్పాయ పండిస్తున్నాము. చాలా బాగున్నది. ఢిల్లీ వాళ్ళు వచ్చి కటింగ్ చేసుకుంటారు. కూలీలు కూడా అంతా ఓకే, మాకు మంచిగా అంత అవైలబుల్ ఉంది. బంతి సాగు చేసినాం, కర్బూజా సాగు చేసినాం, సోయా సాగు చేసినాం. అన్నీ బాగా నచ్చినాయి మాకు. అంతర పంట అంతా బాగా నచ్చింది మాకు. లాభాలు మంచిగా ఉన్నాయి. బంతి వేసినాము, ఈసారి 2 లక్షలు వచ్చినాయి. ఇప్పటికీ ఇంకా 1 లక్ష దాకా వస్తాయి మాకు. ఇది కొంచెము ఈజీ ప్రాసెస్, కాకపోతే పంపు లెక్క పంట ఈజీ ప్రాసెస్. చేస్తే దీని అనుభవం తెలుస్తుంది, చేయకుంటే మాత్రం బాగా హార్డ్ అనుకుంటారు. మేము చేసుకుంటూ పోతున్నాం కాబట్టి మాకు ఇది తెలిసిపోయింది. దీని గురించి చెయ్యని వాళ్ళకు అబ్బా ఇదంతా ఎట్లా, ఇదంత పెద్ద రిస్క్ అనుకుంటారు. కానీ చేస్తేనే తెలుస్తుంది. ఏదన్నా కానీ చెయ్యండి తెలియదు. కష్టపడితేనే కదా ఫలితం దక్కేది. కష్టపడింది ఫలితం దక్కదు కదా. అబ్బాయి అంతా చేయగలుగుతామా అనుకుంటే చేయలేము, చేస్తామా అనుకుంటే చేస్తాం, అంతే. సాగు భూమి తగ్గిపోతూ ఉండడం, చిన్న కమతాలు పెరిగిపోవడం వంటి కారణాలతో వ్యవసాయంలో నేడు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతున్న పరిస్థితుల్లో రైతు అశోక్ రెడ్డి ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేశారు. ఇప్పటికే 2 ఎకరాల్లో వేసిన బొప్పాయి పంట నుండి దాదాపు 110 టన్నుల దిగుబడిని తీశారు. మరో 30 టన్నుల దిగుబడులు చేనుపైనే ఉంది. మార్కెట్లో సరాసరి 15,000కు అమ్మగా 16,50,000 ఆదాయం వచ్చింది. అంటే మరో 30 టన్నులకు 5 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే 2 ఎకరాలపై 20 లక్షల ఆదాయం. పెట్టుబడి 2.5 లక్షలు పోగా దాదాపు 17 లక్షల నికర ఆదాయం పొందుతున్నారు. అలాగే 2023 నవంబర్లో ఎకరం బొప్పాయిలో అంతర పంటగా బంతిని సాగు చేశారు. ఇప్పటికే 6 కోతలు కోయగా 40 క్వింటాళ్ల దిగుబడిని తీశారు. మార్కెట్లో సరాసరి క్వింటాల్ 6,000 చొప్పున అమ్మగా 2,40,000 ఆదాయం ఆర్జించారు. మరో 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మరో 90,000 ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బంతికి పెట్టిన పెట్టుబడి కేవలం 40,000 మాత్రమే. ఆధునిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తే ప్రతి రైతు లాభాల బాట పడతాడు అని నిరూపిస్తున్నారు. కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఒకే రకం కాకుండా పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే లాభాల బాట పట్టవచ్చు. ఏడాది పొడవునా కూరగాయల దిగుబడి వస్తుంది. ఇటీవల ఇలాంటి పద్ధతుల్ని అవలంబిస్తున్నారు చాలా మంది రైతులు. ఈ కోవలోనే 15 సెంట్లలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ ప్రతి నిత్యం ఆదాయం పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. మరి వారు సాగు చేసిన పద్ధతి ఏంటి, ఎంత ఆదాయం వస్తుందో వారి అనుభవం ద్వారా తెలుసుకుందాం. ఒకే క్షేత్రంలో 10 నుంచి 15 రకాల కాయగూరలు, ఆకుకూరలు, దుంపజాతి తదితర పంటల సాగు చేయడాన్నే ఏటీఎం మోడల్గా పిలుస్తాం. ఇటీవలి కాలంలో ఈ విధానం ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా ఇంటి పెరట్లో అనేక మంది పండించుకుంటున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా నూజివీడు మండలం పోతిరెడ్డిపల్లెకు చెందిన ఓ కుటుంబం 15 సెంట్లలో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన కాయగూరలు, ఆకుకూరలను తాము ఉన్న గ్రామంలోనే మార్కెటింగ్ చేసుకుంటున్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా కిలో చొప్పున వినియోగదారులకు అందిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పురుగు మందులు, రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం కషాయాలు, జీవామృతం, ఘనామృతంతోనే పండించే కూరగాయలు కావడంతో ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందులోనూ ఉన్న ఊర్లోనే కళ్ళెదుటే పండిన కూరగాయలు కాబట్టి తాజాగా ఉండడంతో అందరూ కొంటున్నారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎం మోడల్ వేసాను. ఇది మొత్తం 15 సెంట్ దాకా ఉంటుంది. నేను వేసి పండించేది ఏంటంటే గోంగూర, మంచి గోంగూర, పుల్ల గోంగూర, దోసకాయ, మిర్చి, టమోటా,
గుత్తొంకాయ, మామూలు వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, గోడు చిక్కుళ్ళు, చెట్టు చిక్కుళ్ళు, బెండ, కాకరకాయ ఇలా మొదలైన కూరగాయలన్నీ, ఆకుకూరలు కూడా పాలకూర, చుక్కకూర, మెంతికూర, ఆవకూర, పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ చాలా వరకు వేసానండి. ఇంకా వేసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది, మేము తినడం జరుగుతుంది. మా ఫ్యామిలీలో 10 కుటుంబాల దాకా ఉన్నాయండి. వారందరూ కూడా తింటున్నారు, ఆరోగ్యపూర్వకంగా బాగుంటుంది. వాటికి వేయటానికి ఎరువులు గట్టా ఇంగ్లీష్ మందులు ఏమి వేయట్లేదండి, అన్నీ ఎరువులు. మరి పిచికారీ చేయడానికి పుల్ల మజ్జిగ లాంటి స్క్వేర్లు చేయటం, జీవామృతం, మరి నేమాస్త్రం, నిమ్మకాయ కోడిగుడ్డ అలాంటివన్నీ చేసి నాటు ఎదుగుల ద్వారా స్క్వేర్ చేయటం జరుగుతుంది. కూరగాయల మొక్కలకు వచ్చేసి ఒక 500 ఖర్చు అయి ఉంటాయి, గింజలకు వచ్చేసి ఒక 500 ఖర్చు అయి ఉంటాయి. ఈ నాటుగా చేయటానికి పిచికారీ ఇలా చేయడానికి వాటికి ఒక 500 ఖర్చు ఉంటాయి. అట్లా 1500 దాకా ఖర్చు పెట్టాను. నాకు ఆదాయం వచ్చి 10,000 దాకా వచ్చింది 6 నెలలకు వచ్చేసి. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ వేసుకుంటాను, అట్లా చేయటం జరుగుతుంది. మరి 3 సంవత్సరాల నుంచి నేను ఇదే రకంగా చేస్తున్నాను. బాగా ఉంటుంది, ఆరోగ్యపూర్వకంగా అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మాకు చేయమని చెప్పి వ్యవసాయదారులు చెప్పడం జరిగింది. మామూలుగా ఇలా చేయటం వల్ల ఎవరో ఏమీ సహాయం చేయలేదండి. మా భార్యాభర్తలు ఇద్దరమే కలిసి 15 సెంటు చేస్తున్నాము. చేయటం వల్ల మాకు శారీరకంగా ఆరోగ్యంగా బాగుంటుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా చూసి మేము చేసే మందులు కూడా తీసుకుంటున్నారు, తీసుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా చేసినట్లుగా ఉంటున్నాయి, మంచిగా రుచికరంగా ఉంటున్నాయి అని చెప్పి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర చిన్నగా పెట్టి చేసుకుంటున్నారు, లేదా మా దగ్గర కూరగాయలు కొనుక్కొని కూడా తీసుకుంటున్నారు. మామూలుగా ఆరోగ్యపూర్వకంగా అన్ని విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఏటీఎం సాగు విధానంలో 15 సెంట్లలో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ ప్రతి నెల కనీసం 10 నుంచి 15 వేల ఆదాయం పొందే అవకాశం ఉంది. చిన్న సన్నకారు రైతులకే కాదు, భూమి లేని వ్యవసాయ కూలీలకు వరం లాంటిది. ఏటీఎం మోడల్ విధానంలో పలు రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసిన 45 రోజుల నుంచే దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. చేతితోనే మామూలుగా రసాయనిక ఎరువులు కాకుండా ప్రకృతి పరంగా మామూలు కషాయ ఎరువులు, ఆకులు అలంతో తయారు చేసిన మందులతో మన జీవామృతం పారించడం, నీమాస్త్రం కొడతాం, ఇట్లాంటివన్నీ మనం స్పేర్ చేయటం, మజ్జిగ పుల్లటి మజ్జిగ వాడతాం. మొక్కల మీద వాడటం వల్ల మొక్క ఏపుగా వస్తుంది, దానికి తగ్గ పూత పింద కూడా బాగా పింద దశలో బాగా నిగారింపు వస్తుంది సార్. మామూలుగా వంకాయ వచ్చి 40 రూపాయలు, బెండకాయ వచ్చి 30 రూపాయలు, టమాటా వచ్చి 50 రూపాయలు అమ్ముతున్నాం సార్ కేజీ. ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి అనేక విధంగా గట్ల మీద, శాల గట్ల మీద కూరగాయ బెండకాయలు కానీ, లేదంటే వంకాయ కానీ, మామూలుగా ఇంకా గోడు చిక్కుళ్ళు కానీ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది సార్. ఈ కార్యక్రమం ఇంకా అభివృద్ధి పొందడానికి మీ తోడ్పాటు సహాయం దయచేయమని. రెండోది, భార్యాభర్తలు కష్టపడి పనిచేస్తూ ఖర్చు వచ్చి 2,000 రూపాయలు అవుతుంది సార్. 2,000 నుంచి 3,000 దాకా అవుతుంది సార్ ఖర్చు. మనం వచ్చి లాస్ట్కి వచ్చి ఆదాయం మామూలుగా 7-8 వేలు దాకా వస్తుంది సార్. ఇది మనకి బెనిఫిట్గా ఉంది. ఈ ఉత్పత్తులు ఇంకాను కొనసాగించి చుట్టుపక్కల వరకు కూడా అందించాలని కోరుకుంటున్నాం సార్. వీటికి పోషణ మామూలుగా గడ్డి రాకోకుండా చక్కగా రోజు ఉదయాన్నే లేచి దాన్ని పాదులను శుభ్రంగా చేసి గడ్డి లేకుండా పీకేస్తున్నాం సార్. సార్ ఇది లాభసాటింగా ఉంది సార్ ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల లాభకాయం. రెండోది, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది సార్. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా దీన్ని ఆశిస్తున్నారు సార్. దీన్ని ఇంకా అభివృద్ధి పనులకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నీటి వసతి ఉన్న రైతాంగం వేసవి పంటగా నువ్వు సాగు చేపట్టి మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ కాలంలో సమస్యలు తక్కువగా ఉండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే రైతు విత్తన ఎంపికతో పాటు సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యం, సస్యరక్షణ పద్ధతులపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. మరి వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలేంటో తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. పత్తి, మిరప, పసుపు పంటలు తీసిన తరువాత రైతులు వేసవిలో అధికంగా పండించే పంట నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ప్రతి ఏటా ఈ పంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. వేసవి కాలంలో 2-3 నీటితడులు ఇవ్వగలిగిన ప్రాంతాల్లో నువ్వు పంట సాగు చేసి రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి 1వ పక్షం వరకు వేసవి నువ్వును విత్తుతారు. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో డిసెంబర్ 1వ పక్షం నుంచి జనవరి 3వ వారం వరకు నువ్వు విత్తడం ఆనవాయితీగా వస్తోంది.
వేసవిలో పండిన నువ్వులో విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది. నువ్వు పంట సాగుకు తేలిక నేలలు, కండ కలిగిన నేలలు అనుకూలంగా ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో తెల్ల నువ్వు రకాలు క్వింటా 8,000 నుంచి 12,000 వరకు ధర పలుకుతున్నాయి. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఉండటంతో వేసవికి అనుగుణంగా నువ్వు సాగు రైతులకు అత్యంత లాభదాయకం. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపిక, సకాలంలో విత్తడం, చీడపీడల నివారణలో సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడిని తీయవచ్చని చెబుతున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త తిరుపతి. ముఖ్యంగా ఈ వేసవిలో మనం వేసుకోదగిన పంటలు చూసుకున్నట్లయితే నువ్వులు అనేది చాలా ప్రధానమైన పంటగా మనము వేసవిలో సాగు చేసుకోవచ్చును. ముఖ్యంగా ఇది పసుపు తీసిన తర్వాత, అదేవిధంగా మిరప, అదేవిధంగా పత్తి తీసిన తర్వాత కూడా మనము ఈ వేసవి పంటగా నువ్వులను సాగు చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో గత 2-3 సంవత్సరాల నుంచి మనకి నువ్వుల సాగు విస్తీర్ణం అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, అదేవిధంగా మనకు ఆదిలాబాద్లో కూడా ఈ నువ్వుల సాగు విస్తీర్ణం అనేది క్రమక్రమంగా మనకు పెరుగుతూ వస్తుంది. అయితే ఈ నువ్వుల సాగులో ముఖ్యంగా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో, అదేవిధంగా నీటి ఎద్దడి పరిస్థితులు లేని వసతులలో మనము ఈ నువ్వులను సాగు చేసుకోవడము, అదేవిధంగా వేసవికి అనుకూలమైన రకాలను, అంటే మనకు ఈ నువ్వులలో ఉన్న రకాలను చూసుకున్నట్టయితే మనకు ఈ వానాకాలము, అదేవిధంగా యాసంగి కాకుండా మన వేసవికి ఎండవేడిమి తట్టుకునే ప్రత్యేక రకాలు ఉంటాయి. సో దానికి అనుగుణంగా మనం ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు అనేది నువ్వుల్లో సాధించుకోవచ్చును. ముఖ్యంగా ఈ రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ శ్వేత, హిమ, అదేవిధంగా జగిత్యాల తిల్ 1 అంటే JCS 1020, అదేవిధంగా జగిత్యాల తిల్ 2 JCS 2454 అనే రకాలు మనకు ఈ వేసవికి వేసుకోవడానికి అనుకూలమైన రకాలు. శ్వేత, హిమ రకాలు చూసుకున్నట్లయితే దాదాపు ఎకరానికి 3.8 నుంచి 4 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు 85 నుంచి 95 రోజుల పంటకాలం అనేది ఉండి మనకు ఈ తెల్లగింజ రకాలు. ముఖ్యంగా మనకు ఈ JCS 1020 అనే రకము ఈ మధ్యకాలంలో 2020 సంవత్సరం నుంచి మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి తెల్లగింజ మంచి దిగుబడినిచ్చే రకము. ఈ రకము దాదాపు ఎకరానికి 4 నుంచి 4.5 క్వింటాల దిగుబడి అనేది వచ్చి మనకు ఈ జడకాత ఉండి తెల్లగింజ రకమైన ఉంటుంది. అదేవిధంగా ఈ రకముల్లో దాదాపు నూనె శాతం కూడా 46 నుంచి 49% అనేది నూనె శాతం ఉండి మనకు ఈ ముఖ్యంగా ఈ ఆకుమచ్చ తెగులు, వేరే తెగులు, అదేవిధంగా బూడిద తెగులు కొంతవరకు తట్టుకునే లక్షణం అనేది ఉంటుంది. అదేవిధంగా JCS 2454 ఈ రకము జగిత్యాల టిల్ 2 అనే పేరుతో మనకు జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకము. ఈ రకం కూడా దాదాపు 4 క్వింటాల వరకు ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉండి 90 నుంచి 95 రోజుల్లో పంట అనేది మనకు చేతికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇటువంటి మంచి రకాలను మన ప్రాంతానికి అనుగుణంగా ఎంచుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా నేల తయారీ ముఖ్యంగా ఏంటంటే మనకు ఇప్పుడు పెళ్ళలు అనేది అవన్నీ లేకుండా అనేది నేలను అనేది పూర్తిగా దున్నుకొని మనము రొటవేటర్ తోటి నేలను అనేది పూర్తి చదునుగా చేసుకోవాలి. నేల చదును చేసుకున్న తర్వాత మనము ఒక ఎకరానికి దాదాపు 2.5 కిలోల విత్తనం అనేది ఎకరానికి అవసరం పడుతుంది. ఈ 2.5 కిలోల విత్తనాన్ని మనము దాదాపు 7 కేజీల ఇసుకలో, పొడి ఇసుకలో కలుపుకొని మనము ఈ ట్రాక్టరు లేదా గొర్రు సహాయంతో మనకు వరుసల మధ్య 30 సెంటీమీటర్ల దూరం అంటే 1 ఫీటు, అదేవిధంగా వరుసల్లో బొక్కల మధ్య దూరము 15 సెంటీమీటర్లు వచ్చే విధంగా చూసుకున్నట్లయితే మనకు ఈ మొక్కల సాంద్రత అనేది కూడా వచ్చి దిగుబడి అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత మనము ఈ అడుగులో మందులను అంటే ముఖ్యంగా ఈ ఎరువులను కనుక చూసుకున్నట్లయితే ఈ సేంద్రియ ఎరువులు 4 టన్నుల బాగా మాడిన పశువుల ఎరువును కానీ, లేదంటే 1 టన్ను వర్మీ కంపోస్ట్ కానీ ఒక ఎకరానికి వేసుకోవడం. అదేవిధంగా 18 కిలోల నత్రజని సంబంధిత ఎరువు, 8 కిలోల పొటాష్, అదేవిధంగా 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను మనము ఈ అడుగులో వేసుకోవాలి. దాని తర్వాత విత్తనం విత్తిన తర్వాత 30 రోజులకు అంటే 1 నెల రోజుల తర్వాత మనము మళ్ళీ ఒక నత్రజనిని కనుక పైపాటుగా వేసినట్లయితే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ కలుపు యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ నువ్వులలో మనము విత్తనం వేసుకున్న తర్వాత 48 గంటల్లోపు మనకి ఈ ప్రీ ఎమర్జెన్స్ పెండిమిథాలిన్ అనే కలుపు మందును 1 నుంచి 1.2 లీటర్లు ఒక ఎకరానికి మనము పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ ముందస్తు కలుపుగా అంటే తొలి దశలో వచ్చే కలుపును అనేది నివారించుకోవచ్చును. దాని తర్వాత మనకు కుదిరినప్పుడు అంటే మనం ఒకవేళ వరుసల మధ్య వేసుకున్నట్లయితే మనకు ఈ గొర్రుతో ఒకసారి అంతర్కృషి చేసుకున్నట్లయితే మనకు తద్వారా తదుపరి దశలో వచ్చే కలుపును అనేది నివారించుకోవచ్చును. ఇంకా నీటి యాజమాన్యం ప్రధానంగా మనము వేసవిలో ఈ నువ్వులను సాగు చేస్తున్నాం కాబట్టి నీటిని అనేది చాలా ప్రధాన వనరుగా మనము చూసుకోవచ్చును.
ముఖ్యంగా విత్తిన వెంటనే, అంటే మనకు తడిలో విత్తనం వేసుకోవాలి. లేదు అనుకుంటే విత్తిన వెంటనే మనము ఒక నీటి తడిని ఇవ్వడం వల్ల విత్తన శాతం అంటే మొలక శాతం అనేది కూడా బాగా ఉంటుంది. దాని తర్వాత మనకు నేలలో ఉన్న తేమ శాతానికి అనుగుణంగా ప్రతి 10 రోజులకు ఒకసారి నీటి తడిని ఇచ్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా విత్తనం 30 రోజులకు, అదేవిధంగా 60 రోజుల సమయంలో, అంటే పూత మరియు కాయ గింజలు ఏర్పడే దశలో ఈ నీటికి చాలా సున్నితమైన దశలు. ఈ దశలో కనుక మనము నీటిని అందించినట్లయితే మనకు దిగుబడిపై ప్రభావం అనేది చూపదు. కాబట్టి రైతు సోదరులు మనకు నీటి వనరులను ఉంచుకొని, మన దృష్టిలో ఉంచుకొని, మనకు అందుబాటులో ఉన్న దానికి అనుగుణంగా మనము నీటి తడిని ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇక చివరిగా మనకు దాదాపు 85 నుంచి 90 రోజుల్లో మనకనేది ఈ పంట దిగుబడి అనేది అంటే ఖాతాకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే మనకు ఈ కాయలు అనేది పసుపు వర్ణంగా మారిపోయి ఉంటాయో ఆ సమయంలో పంట అనేది కోత దశకు వచ్చిందని అర్థం చేసుకోవాలి. మనము పంట కోత అనేది ఎక్కువ రోజులుగా పంట చేతి మీద ఉంచినట్లయితే, చేనులో ఉంచినట్లయితే ఈ కాయలు అనేది కూడా పూర్తిగా పగిలిపోయి మనకు విత్తనాలు అనేది కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ముఖ్యంగా ఈ పసుపు వర్ణంలో దాదాపు 75 నుంచి 80% వరకు ఆకులు మారిన వెంటనే, కాయలు మరియు ఆకులు మారిన వెంటనే మనము ఈ కోతను అనేది చేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడి అనేది సాధించుకోవచ్చు. 3 నెలల్లో మన పంట అనేది చేతికి రావడం అనేది జరుగుతుంది. అంటే ఏప్రిల్ చివరి వారం వరకు మన పంట చేతికి వచ్చి ఎండవేడిమికి దెబ్బతినకుండా మనకు కాయలు లేదా ఈ పూత అనేది దెబ్బతినకుండా మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ వేసవిలో నువ్వులు సాగు చేసుకున్నప్పుడు తగిన సమయంలో అతి తొందరగా మంచి రకాలను ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు అనేది సాధించుకోవచ్చు.